హాయ్ అండి, ఇది వచ్చేసి పీజియన్ హ్యాండీ చాపర్ ఎక్సెల్ అండి. దీంట్లో 5 బ్లేడ్స్ ఉంటాయి. పీజియన్ కంపెనీది. దీంట్లో 2 సైజెస్ ఉంటాయండి. మినీ ఉంటుంది, ఇది వచ్చేసి ఎక్సెల్. మినీ అంటే 3 బ్లేడ్స్ వస్తాయి, ఇది ఎక్సెల్ కాబట్టి 5 బ్లేడ్స్ వస్తాయి. ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇదేమో బ్లెండర్. ఇలా దీనికి ఇట్లా 5 బ్లేడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి జార్. ఈజీ అండి ఇది యూజ్ చేయడం కూడా. మనం చేతితో చిన్నగా కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అలాగే చేతులు కోసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా దీంట్లో మనం కొంచెం పెద్ద ముక్కలు వేసేసినా కూడా మంచిగా చాలా చిన్నగా కట్ చేస్తుంది. మీకు నేను శాంపిల్ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేస్తున్నాను. ఏం లేదండి, ఆ బ్లేడ్ వచ్చేసి మనం సరిగా పెట్టుకుంటే సరిపోతుంది. వేసేసి దీనికి మూత పెట్టేయాలి, ఇలా నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఇది ఉంది కదా అండి, ఇది పట్టుకొని మనం లాగేయాలి. ఒక 1/2 మినిట్ 1 మినిట్ అట్లా లాగేస్తూ ఉంటే మనకి చక్కగా చాలా చిన్నగా ముక్కలు రెడీ అయిపోతాయి. జస్ట్ ఇలా లాగడమే. లాగేటప్పుడు పైన కాస్త గట్టిగా పట్టుకోవాలి మూతని. చూడండి ఎంత చిన్నగా కట్ చేసేసిందో. ఇంకా చిన్నగా సన్నగా కావాలన్నా కూడా ఇంకొంచెం ఎక్కువసేపు తిప్పుకుంటే ఇంకా సన్నగా కూడా అవుతాయి. నాకు ఈ సైజ్ సరిపోతుంది. దీన్ని మీకు విడిగా తీసి చూపిస్తాను ఒక గిన్నెలోకి. దీని ప్రైస్ కూడా తక్కువే అండి, 299 రూపీస్ మాత్రమే. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. మీకు ఈ లింక్ని నేను కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా షేర్ చేస్తాను. మీకు నచ్చితే ఆ లింక్ నుంచి మీరు కూడా బై చేయొచ్చు. చూసారా ఎంత చక్కగా కట్ చేసిందో. దీనికి అంత ఈజీగా ఇంకా వాష్ చేసేసుకోవడమే. ఈ బ్లేడు, ఆ జారు అంతే వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఇది వచ్చేసి బ్లెండర్ అండి. ఇది కూడా ఇందాక పెట్టినట్టే, ఈ బ్లేడ్స్ పెట్టినట్టే ఇది కూడా పెట్టేసి మనం ఏమన్నా దాంట్లో ఎగ్స్ కానీ ఏమన్నా విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అది ఏమన్నా బ్లెండ్ చేసుకొని ఉంటే అది బ్లెండర్గా పనిచేస్తుందండి. దాంట్లో వేసేసి సేమ్ ఇందాకట్లాగే మూత పెట్టేసి తిప్పుకోవడమే. ఇలా తిప్పేసుకోవడమే. నేను అది బ్లెండర్కి ఏం వేసి చూపించలేదు, మీకు కావాలంటే ఏదైనా వేసి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.